హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. చాలామంది పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి, అంటే ఏదో ఒక రీజన్స్ వల్ల వాళ్ళు బేబీ హెల్తీగా ఉండకపోవడమో, లేదంటే బేబీ డెత్ అవ్వడమో, ఇలాంటి రీజన్స్ వల్ల మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చి పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతుంటారు. సో వీళ్ళకి ఉన్న ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రీకానలైజేషన్ అనేది ఉంటుంది. ఆ రీకానలైజేషన్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే కట్ చేసిన ట్యూబ్స్ని మళ్ళీ అతికించడం. సో ఇలా చేసుకోవడం అనేది అంటే ప్రీవియస్ డేస్లో ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే కనుక అప్పుడు యంగ్ ఏజెస్లోనే మ్యారేజెస్ జరిగేవి. ప్లస్ మళ్ళీ రీకానలైజేషన్కి వచ్చేది కూడా 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉండేవాళ్ళు. అండ్ ఐవీఎఫ్ అనేది అంత అడ్వాన్స్డ్గా లేదు కాబట్టి. సో రీకానలైజేషన్కి మెయిన్ చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి లేడీ యంగ్ ఏజ్లో అంటే వాళ్ళకి ఎగ్స్ ఉన్నాయా లేదా, ఎగ్ రిజర్వ్ ఇంకా బాగానే ఉందా లేదా. ఇంకొకటి ట్యూబెక్టమీ ఏ పద్ధతిలో చేశారు. నెక్స్ట్ వచ్చి మేల్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదా అని ఇవన్నీ చూసి వాళ్ళకి రీకానలైజేషన్ చేసినా కూడా కొంచెమైనా అవకాశం ఉంటుందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఆపరేషన్కి ప్రొసీడ్ అవ్వాలి. దాంట్లో కూడా సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ప్లస్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎక్కువ శాతం కౌన్సిల్ చేయాల్సింది ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలా కాకుండా ఇలా రిస్క్స్ ఫేస్ చేయడం ఎందుకు అనుకున్నప్పుడు మనకు వచ్చే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళడం. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఉన్న ఎగ్స్ అన్నిటికీ పెరగడానికి ఇంజెక్షన్స్ వేస్తాము, ఎగ్స్ని బయటకు తీస్తాము, వీర్యకణాలతో కలిపి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాము. ఫామ్ అయిన ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి ఎక్కిస్తాము. సో ఆ న్యాచురల్గా ట్యూబ్స్ నుంచి వెళ్ళాల్సిన ఎగ్స్ అని, సో ఆ ట్యూబ్స్ అనే ఫ్యాక్టర్ని మనం ఇక్కడ బైపాస్ చేస్తున్నాం అనమాట. గర్భసంచిలో బేబీ పెరగడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో సక్సెస్ రేట్ కూడా బెటర్గా ఉంటుంది. ప్లస్ కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ అంటే అబౌవ్ 30 ఇయర్స్ ఆర్ ఓవేరియన్ రిజర్వ్ కొంచెం తక్కువగా ఉంది, ప్లస్ మెయిల్ ఫ్యాక్టర్స్ కొంచెం ఉన్నాయి. ఇలాంటి వాళ్ళలో అనవసరంగా ట్యూబెక్టమీ మళ్ళీ రివర్సల్ చేసుకొని అనవసరమైన టైం వేస్ట్ చేయడం వల్ల సక్సెస్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళు అనవసరంగా హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన సెంటర్కి వచ్చి విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.